ఒకప్పుడు రెండు రాజ్యాల మధ్య భారీ యుద్ధం జరిగింది. ఒక రాజు చిన్న సైన్యంతో, మరొక రాజు పెద్ద సైన్యంతో యుద్ధరంగంలో ఎదురెదురుగా నిలబడ్డారు. ఇద్దరూ తమ శక్తినంతా ఉపయోగించి పోరాడారు. కానీ చిన్న సైన్యం గల రాజు అలసిపోయాడు. గాయాలతో నిండిపోయి అతనికి నిలబడే శక్తి కూడా లేదు. ఈ యుద్ధానికి గెలవలేని గ్రహించిన అతను పక్కదారిలోని సమీపంలో ఒక పర్వత గుహలో ఆశ్రయం పొందాడు. అక్కడ అతని చూపు గుహ మూలన ఉన్న ఒక చిన్న సాలీడుపై పడింది. ఆ సాలీడు క్రింద నుండి పైభాగంలో ఉన్న తన గూటికి చేరేందుకు మళ్ళీ ప్రయత్నిస్తుంది. ప్రతిసారి కొద్ది దూరం ఎక్కి మళ్ళీ కింద పడుతుంది. ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు పడిపోయినా అది ప్రయత్నం ఆపలేదు. చివరికి 17వ ప్రయత్నంలో అది పైకి ఎగబాకి తన గూటికి చేరుకుంది. ఆ సాలీడు పట్టుదల రాజుకి గొప్ప బోధన ఇచ్చింది. ప్రయత్నం ఆపకపోతే ఏ పనైనా సాధ్యమే అని అతను తనకు తానే చెప్పుకున్నాడు. కొత్త ధైర్యంతో రాజు తిరిగి తన సైన్యాన్ని సమీకరించాడు. యోధులకు మెరుగైన శిక్షణ ఇచ్చాడు. మళ్ళీ యుద్ధరంగంలో అడుగుపెట్టినప్పుడు అతని సైన్యం ధైర్యంగా పోరాడింది. పెద్ద సైన్యం ఉన్న రాజే చివరికి ఓడిపోయాడు. చిన్న సైన్యం గల రాజు విజేతగా నిలిచాడు. నీతి విజయం పొందాలంటే మళ్ళీ ప్రయత్నించాలి. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.